నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం పైన ఒక 2 నెలల నుంచి కూడా ఒక చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసేటటువంటి ఏదైతే నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే బక్కా జర్సన్ గారు 10 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన నేపథ్యాన్ని మనం చూసినాం. దాంతోపాటు నిమ్స్కి వెళ్ళినారు. నిమ్స్ నుంచి మళ్ళీ అలా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పంపించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకులు ఉన్నారు. సంజయ్ నాయక్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తామని అంటే ఇలా చాలా వరకు నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. దేనికోసము ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు చేపట్టి వచ్చింది. వారు ఇచ్చినటువంటి హామీలు ఎడాపెడా ఇచ్చి అమలు చేయచేతగానే హామీలుగా అతను నిరూపించుకుంటున్నాడు. ఇంకో ఏ హామీ రేవంత్ రెడ్డి కొత్తగా ఇచ్చినా లేదా ఇచ్చిన హామీలు తీరుస్తా అని చెప్పినా నమ్మే పరిస్థితిలో లేకుండా చేసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు. ఈ దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు ఒకరు కాకపోతే ఒకరు ఎందుకు చేస్తున్నారో కనీసం మనసు పెట్టి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఒకటి కాకపోతే ఒకటన్నా ఇది చేస్తున్నా, మీ ఉద్యమానికి గౌరవిస్తున్నా, మీరందరూ నా కోసం పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీకోసం నేను ఒకటన్నా కనీసం మానవత్వ దృక్పథంతో చేస్తా అని ఆ గ్రూప్ 2 వాయిదా వేసుడో, కొంచెం పోస్టు పెంచి ఆ గ్రూప్ 1 1:100 చేసుడో, ఆ డిఎస్ఓల సమస్యలు తీర్చుడో, గ్రూప్ 3ని పోస్టులు పెంచడం, ఏదైనా ఒక్కటన్నా తనకు ఏ వయబిలిటీ ఉందో ఆ వయబిలిటీ చేసినా బాగుండు. ఆయన ఏమనుకుంటుండంటే నా నిరంకుశత్వం చూపించుకుంటున్నా కరెక్ట్గా లేదా పరీక్ష చేసుకుంటున్నావు. కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు ఉద్యమాన్ని అణిచినవని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రజలందరూ ఏం భావిస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు కూడా అందరి వాడే, అందరిలాగే రాజకీయ పార్టీల నాయకత్వం ఏ రకంగా అణిచివేయాలని చూస్తుందో, ఉద్యమాన్ని ఏ రకంగా గౌరవించకుండా ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తుందో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే అని అనుకుంటున్నారు. ప్రజల్లో మీరు పలచన పడుతున్నారు, అది గమనించుకుంటున్నాం. ఏదో దీక్ష కానియకుండా చేసినాం, ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి ధర్నాలు మీటింగ్లు కాకుండా చేయగలిగినాం, ఇది కాదు మీ సక్సెస్ కావాల్సింది. మీ సక్సెస్ అంటేనే వాళ్ళ సమస్యను అడ్రస్ చేయడము. ఒక మాట చెప్పాలంటే మీరు ఏం అడగకుండా నేను చెప్తా అని, ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి నేను తిరుగుతున్నా కాబట్టి, వాళ్ళ బాధలు చూస్తున్నా కాబట్టి కళ్ళలో నీళ్ళు ఆగట్లే. కానీ రేవంత్ రెడ్డి గారి పోస్టు సీఎం పోస్టు అంటే ఏదో వ్యక్తిగతంగా తన డిసిషన్ తీసుకునే పోస్ట్ కాదు అది. ముఖ్యమంత్రి హోదాలో ఉండేటోడు ఒక దేవుని పాత్రలో ఉండాలి, ఒక పెద్ద బ్రాడ్ సెన్స్తో ఉండాలి, ఒక దయామయుడే ఉండాలి. రాజు అంటే ఇక తనకు తాను రాదని ఊహించుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అంటేనే ఒక దేవుని పాత్రతో పోల్చిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ప్రజలు ఇచ్చిన భిక్షే కావచ్చు, ప్రజల్ని దేవుళ్ళుగా చూడాల్సినటువంటి రోజుల నుంచి కనీసం బెగ్గింగ్ చేసుకొని కాళ్ళు ఏలు పట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే కనీసం హ్యుమానిటీ గ్రౌండ్లో పెద్ద మనసు చేసుకొని ఏం లేదో, నిజంగా కనబడని దేవుళ్ళు మనకి ఎక్కడున్నారో తెలియదు, కనబడే దేవుళ్ళు అంటే నీ సమస్యను పరిష్కారం చేసి నువ్వు కష్టాలు ఉన్నప్పుడు కష్టాల నుంచి గట్టెక్కించిన వాడే దేవుడు అవుతాడు. కష్టాల నుంచి గట్టెక్కించేది ఎవరు? భారత రాజ్యాంగం ఇచ్చిన పెద్ద ఆయుధం ప్రజాస్వామ్య భారతంలో పవర్లో ఉన్నోడు నీకు సాయం చేయగలుగుతాడు, రూలింగ్ పార్టీ సాయం చేయగలుగుతాడు. నీకు అంత అవకాశం ఉంటుంది, నువ్వు చేసేది నిరూపించుకో. నువ్వు జిజ్జుకుపోతున్నావు. నేను పదే మొదటి నుంచి మొత్తుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నట్టు ఏ పార్టీల నాయకత్వం లేదు. నువ్వు ఇచ్చే అవకాశంతో అన్ని పార్టీలలో ఎంటర్ అవుతారు. ఇది మినిమం తెలియదా? అంటే నిరుద్యోగులు అడుక్కుంటున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు అడుకోవడం కాదు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలిస్తే కూడా కాళ్ళు పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా విషయాన్ని అడ్రస్ చేయట్లేదు. ఏదో 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్లో అడ్రస్ చేసినట్టు చేసి ఒక బెగ్గర్స్ లాగా నిరుద్యోగులను అడుక్కు తినేటం వాళ్ళలాగా తలమాసినలాగా, అంటే ఎట మాట్లాడిందంటే పిల్లలందరికీ ఇక మీకేం పనిపాటు లేదు, మీ బతుకులు గంతే, మీరు మమ్మల్ని నమ్ముడే తప్పు, మేము నమ్మిస్తాం, మేము మోసం చేస్తాం, మీరు మోసపోవడం మీ తప్పు అన్నట్టుగా మాట్లాడండి ఆయన. ఇది దుర్మార్గం. ఎందుకు అడుక్కునే పరిస్థితిని కల్పిస్తున్నాను? ఇది తెలంగాణ రాష్ట్రం గౌరవింపబడ్డది ఈ 5 ఏళ్లలో అంటే అది రేవంత్ రెడ్డి గారి కృషితోటి గౌరవింపబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అడుక్కో తినే పరిస్థితి వచ్చిందంటే కూడా రేవంత్ రెడ్డి గారే కారణం, ఇంకోళ్ళు ఎవరు కారణం కాదు. మోరోవర్ ఏంటంటే ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభావము నువ్వు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హామీ ఇచ్చినటువంటి అంశం ఇది. 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం. ఇది మర్చిపోతున్నావా? ఎన్నికలు లేవనా? నువ్వు ఇంట్లో ఒక లైట్గా తీసుకుంటుంది, గాలికి వదిలేవద్దు. నేను దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నావు, నువ్వు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు, నువ్వు చేయాల్సినటువంటి
నీ చేతిలో ఏమైనా చేయొచ్చు, అంత అవకాశాలు ఉన్నాయి. యువకుల కోసం నువ్వు ఉద్యోగాలు ఒక 2 లక్షల ఉద్యోగాలు కాదు, 40 లక్షల ఉద్యోగాల కోసం నేను చెప్తున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యువకులకు, ఈ నిరుద్యోగులకు ఒక ఉపాధి హామీ చట్టము ఏదైతే ఉన్నదో, హక్కుగా ఏదైతే ఉందో, ఒక ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే హక్కు ఉన్నదో, నిరుద్యోగ యువత ప్రతి తల్లిదండ్రులు బాధపడేది ఏంది, ప్రతి ఊర్లలో గ్రామాల నుంచి మా పిల్లవాడు చదువుకొని కొంత గొప్ప ప్రయోజకుడై ఉద్యోగమో సంపాదన చేస్తే బాగుంటుందని అందరు ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ ఉంది. ఆ తల్లిదండ్రుల్లో కర్షకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ యువతకు నువ్వు కనీసం ఉపాధి, ఉద్యోగం ఒక హక్కుగా నువ్వు చేసావని నమ్మిరు నీకు ఈ యువత. అందుకనే భుజాన్ని ఎత్తుకొని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగినావు అంటే యువత, ప్రధానంగా ఉద్యోగులు. ఈ యువతను నువ్వు విస్మరిస్తున్నావు. ఈ యువత కోసం నువ్వు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కావలసినటువంటి వనరులు నీ చేతిలో ఉన్నప్పుడు యువత కోసం నువ్వు ఏదైనా చేసే అవకాశం నీ చేతిలో ఉన్నది. కనీసం అందరు కంపెనీలతో మాట్లాడతావా? సెజ్జులు పేరు మీద భయంకరమైన దోపిడీకి పాల్పడేటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అవకాశాలు కూడా మీరు గొప్ప గొప్ప అవకాశాలు ఎక్కడెక్కడో పోయి అవకాశాల కోసం తీసుకొస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ కానించి పరిశ్రమల దానిక ప్రతి ఒక్క కంపెనీకి నువ్వు బాధ్యతగా ఒక్కొక్క కంపెనీ ఒక 5-5 వేల విద్యార్థి యువకులకు ఉపాధి చూపించే పద్ధతుల్లో, ఒక గౌరవంగా బతికే పద్ధతుల్లో ఎందుకు చేయగలవు? నీ చేతిలో ఉన్నది కదా. నువ్వు కనీసం నువ్వు అడ్రస్ చేయట్లే కదా. అసలు యువత సమస్య అంటేనే నీకు పట్టనట్టుగా. ఇంకోటి కిరాయి గుండాలను తెచ్చి ధర్నాలు చేపిస్తూ ఉన్నారు, అడ్డకూళ్ళని తెచ్చి ధర్నాలు చేపిస్తూ ఉన్నారు. ధర్నాలు చేసేటోళ్ళు నిరుద్యోగుల పైన కూడా అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. మంచి పాయింట్. రేవంత్ రెడ్డి గారు పరిపాలకుడుగా, పరిపాలన దక్షుడుగా వ్యవహరించట్లే, ఒక నియంత గుండాలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కిరాయి గుండాలు ఎవరు లేరిడా. కడుపు కాలినటువంటి చేతులు కడుపులు పెట్టుకొని చదువుకోవడానికి వచ్చి ఏదైనా ఉద్యోగం చేసుకుందామని బతానికి వచ్చిన పిల్లల్ని పట్టుకొని కిరాయి గుండాలని చెప్పి మాట అంటున్నావు అంటే ఎవరు గుండాలు, ఎవరిది? అసలు దయాదాక్షిణ్యం లేని వ్యక్తిగా ఒక నియంతలాగా నువ్వు పోతున్నది. నువ్వు గుండా అవుతావు, నువ్వు దయాదాక్షిణ్యం లేని నువ్వు రౌడీ అవుతావు. నీ పాలన రౌడీ పాలన అయితే తప్ప పిల్లలు అవుతారా? ఎక్కడ నుందా ఇది? ఏ దేశ చరిత్రలో చూడు, నువ్వు ఏ చరిత్ర చూడలేదు. హిస్టరీ తెలుసా? అది చదువు. వీళ్ళు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, ఇది లీగల్ ఇష్యూ రాగానే పక్కన పెడతాను. తెలుసుకోవడం తెలియదా? ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉన్నావు. నువ్వు వచ్చినటువంటి పద్ధతిలో అందరు రావాలనుకోవడం అది సాధ్యపడకపోవచ్చు. నువ్వు చాలా తక్కువ సమయంలో అద్భుతమైన అవకాశం, ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆ అవకాశాన్ని నువ్వు కరెక్ట్గా కనీసం నువ్వు వచ్చినటువంటి ఏ ఆశల మీద నువ్వు కాళ్ళు పెట్టి పైకి వచ్చినావో ఆ ఆశల కోసం అడ్రస్ అన్న చేయి. కనీసం పోలీసులతో ఎన్ని రోజులు నిర్బంధిస్తావు, ఎన్ని రోజులు నువ్వు కేసులు పెట్టిస్తావు, ఎన్ని రోజులు లాఠీ చార్జ్ కొట్టిస్తావు, నువ్వు ఎన్ని రోజులు ముసుగులో, పోలీసుల ముసుగులో, మఫ్టీలో ఎంతమంది గుండాలను పంపించి విద్యార్థులను కొట్టిస్తావు మాకు తెలియదా? నేను మొన్న చూసిన అదే చెప్తున్నా. నేను మఫ్టీలో వచ్చి పోలీసులు ఈ రకమైనటువంటి దాడులు ఒడిగొడతాను నేను అనుకోను. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంది, చట్టాల మీద గౌరవం ఉంది, అందరికీ అవేర్నెస్ ఉన్నటువంటి ఈ క్రమంలో పోలీసులు సాహసం చేస్తారని నేను అనుకోను. పోలీస్ స్టేషన్లో ఎవరైనా గుండాలేసి మీ జర్నలిస్టుల మీద దాడులు చేసినట్టుగా మాకు అనిపిస్తున్నది. కాదంటే పోలీసులు చేసినటువంటి దాడిని ఖండించు, వాళ్ళ మీద చర్యలు తీసుకో, చట్టపరమైన చర్యలు తీసుకో. ఎందుకు వదిలేస్తున్నావు? నిన్ను కాపాడినటువంటి జర్నలిస్టులే, నిన్ను కాపాడిన యువకుల కోసమే ఇవాళ ఈ పోరాటం జరుగుతుంటే నీవు పెట్టించినటువంటి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి ఇవాళ విద్యార్థులు ఆగమవుతున్నారు తప్ప ఇంకోటి కాదు. వాళ్ళని నువ్వే కొట్టిస్తున్నావు. నువ్వు కొట్టించిన ఇది ముమ్మాటికి నీ తప్పు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఆలోచించి కళ్ళు తెరవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా. బక్కా జయశంకర్ గారు దాదాపు 10 రోజుల నుంచి చేస్తున్నారు కదా, నిజంగా కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. వయసు తన వాస్తవానికి అంగవైకల్యం ఉన్నటువంటి పరిస్థితి, అంత సాహసం చేసి నేను నమ్మలేకపోయినా. నిన్న హాస్పిటల్ తీసుకోబోతుంటే అక్కడ బెడ్ లేదని పిచ్చిగా ఆగమాగం చేసిరు. ఎక్కడ పోయినా మళ్ళీ దీక్ష విరమించుకున్న ప్రజాక్షేత్రంలో ప్రజల విద్యార్థుల మధ్యన కొట్టాడాలనుకొని తన నిర్ణయం తీసుకుని నేనైతే స్వాగతిస్తున్నా. నేనేమంటున్నా అంటే ఇక మొండిగా మూర్ఖంగా పోతున్నా, నేనే విజయం సాధించిన అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. బక్కా జడ్సన్ గారు చేసిన, అశోక్ గారు చేసిన ఈ కార్యక్రమాలు, మోతిరాలు చేసిన, హంగర్ స్ట్రైక్ ఎవరు చేసినా మీరు అంతిమంగా ఆయన గెలిచిన ఆయన అనుకుంటుండు, నైతికంగా విజయం మీరే సాధించినట్టుగా భావించాలి. మీ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విద్యార్థుల కోసం, యువకుల కోసం మీరు చేసినటువంటి సాహసాన్ని చరిత్ర ఎప్పటికి మరవదు. ఈ చరిత్రలో నిలబడిపోయే ఉద్యమం బక్కా జాడ్సన్ అన్న చేసినటువంటి మూమెంటు. ఆయన 12 రోజుల నుంచి, గత 12 రోజులు మేము చూస్తున్నాం, అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణం మీదకి వస్తుందన్న, తన ఆరోగ్యం సహకరించకున్నా తన గొప్ప సాహసమైన నిర్ణయం తీసుకున్నందుకు నేనైతే అభినందిస్తున్నా. బక్కా జాడ్సన్ అన్నలాగా అందరు చేయాలని నేను కోరుకోను, కానీ మనందరం కలిసికట్టుగా మంచిగా తిని 3 పూటలు తిని ఖచ్చితంగా కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం కలిసికట్టుగా ఒక కార్యాచరణ తీసుకుందాం. నిరంతరం ఈ కార్యక్రమాలు ఉంటాయి.
రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో ఒక హింట్ ఇస్తున్నా, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలకు అంతు చిక్కని విధంగా ఈ మూమెంట్ పోబోతున్నది. ఈ విద్యార్థి యువత మూమెంటు ఏ రాజకీయ పార్టీలకు అందకుండా, ఏ రాజకీయ పార్టీల చేతులు లేకుండా ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ రాబోతున్నది, ఒక అద్భుతమైన నిర్ణయం జరగబోతుంది. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. విద్యార్థి యువత చేతిలో అద్భుతమైన ఆయుధం రేపు చూపించబోతున్నారు. దానికి ఏంటి మీ మెయిన్ ఎజెండా ఏంటన్నది? యువతకు ఉద్యోగ అవకాశం ఇవ్వడమే మా ఎజెండా. నువ్వు చూపి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరు మీద నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే హామీ ఇచ్చిన హామీ ఉందో దాన్ని అమలు చేయమంటున్నాం. మిగతా ఉద్యోగాలు రాని వాళ్ళకు, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పద్ధతుల్లో ఏ రకంగా ప్రోత్సహిస్తావో నేను చెప్తున్నా. ఎట్లా ప్రోత్సహిస్తావో నీ ఇష్టం. చేస్తున్నావు కదా. కొంతమంది నీ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ అనుయాయులకు కోట్ల రూపాయల భూములు 10 లక్షలకు, 20 లక్షలకు, 50 లక్షలకు, 1,00,000, 2 లక్షలకు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయట్లేదా? ఎట్లా ఎంకరేజ్ చేస్తారో చేయరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా యువతను, ఈ దేశ భవిష్యత్తు, అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉన్నటువంటి దేశం మన భారతదేశ యువతకు ఉంది. ఈ యువత రేపటి భవిత ఉన్నది. మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బావిలో నీళ్లు ఎంత తోడితే అంత కొత్త నీళ్ళు వస్తాయి, ఊరుతాయి. వీళ్ళ నాలెడ్జ్ని మీరు ఇట్లా ఉపయోగించుకుంటే అంత అద్భుతమైనటువంటి ఒక ప్రయోగశాల అవుతుంది భారతదేశం. ఈ దేశము ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలని మీరు నిజంగా చిత్తశుద్ధి మీకుంటే ఈ యువతను ప్రోత్సహించండి. ఈ యువత కోసం మీరు ఏదైనా చేయండి. ఈ యువత కోసం మీరు ఏదైనా ఒక మెంటల్ టెన్షన్, టార్చర్ పెట్టకండి. మీరు ఏం అనుకుంటున్నారో అది చేయండి. చేస్తామని చెప్పి వాళ్ళని ఆశ పెట్టించి వాళ్ళ మైండ్ మొత్తం బ్లాక్ చేసి చదువుకు పోకుండా, ఇటు ఉపాధికి ఏదైనా పని చేసుకుందామని పోకుండా, ఏ రకమైనటువంటి రూపాయి సంపాదన లేకుండా, ఏ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆత్మహత్యల వైపు ప్రేరేపించే పద్ధతుల్లో మీరు ఇస్తాన్న మాటను తప్పించుకుంటే వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మీరు తీయకండి. వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయండి. మీరు వాళ్ళను ఎంకరేజ్ చేయండి. చేయాలనుకునే చిత్తశుద్ధి ఉంటే, మీకు లేదని మాకు తెలుసు అయినా మీరు ప్రయత్నం చేయండి. మీ ఎమ్మటి యువత ఉంటుంది. కాదంటే మీ కర్మ, అంతకు మించి లేదు.